ఫోన్ ట్యాపింగ్ అంశం. సో ఇది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆఫ్టర్ కాళేశ్వరం తర్వాత వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రజాధనాన్ని, లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిరనో లేకపోతే దాంట్లో అవినీతికి పాల్పడ్డారనే అంశం ఒక కోణం అయితే, పెద్ద ఎత్తున చాలామంది ప్రజాసేవలు ఉన్నటువంటి నాయకుల సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాల్ని, వాళ్ళ పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసిన, మానసికంగా వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి అండ్ తద్వారా రాజకీయ సమీకరణాలనే మార్చేసినటువంటి అంశాలు అయితే చూసినాం మనం. సో ఫోన్ ట్యాపింగ్ మీద కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఒక అంశం తేటతెల్లమైంది. మీరందరూ అనుకున్నట్టుగా కేసీఆర్ చాణక్యత, కేసీఆర్ వ్యూహరచన, కేసీఆర్ యొక్క ఆ తెలివితేటల వల్లనే అధికారంలోకి వచ్చిందని మనం ఎన్ని రోజులు అనుకున్నాం. కానీ ఫోన్ ట్యాపింగ్ అనే ఒక చిల్లర పని వల్ల, ఫోన్ ట్యాపింగ్ అనే ఒక లొసుకును అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ ద్వారా దొంగతనంగా అందరు రాజకీయ పార్టీలకు సంబంధించి అందరు నాయకుల మాటలను వింటూ, వాళ్ళ భార్యలతోటి మాట్లాడుకునేది వినుకుంటూ, వాళ్ళ అంచర్లతోటి మాట్లాడేది, వేరే వేరే పార్టీలతోటి మాట్లాడే అంశాలన్నీ కూడా విని ఎవరెవరి వీక్నెస్లు ఏమున్నాయి అన్నట్టు పట్టుకొని వాళ్ళని నయానో భయానో వాళ్ళ పార్టీలలో చేర్చుకొని పార్టీని బలపరుచుకున్నారు తప్పితే వ్యూహం లేదు, పాడలేదు. ఫోన్ ట్యాపింగ్ అనే దొంగ దారి వల్లనే బీఆర్ఎస్ పార్టీ అంతా పటిష్టమైంది, గత కొన్నిరాలు అధికారంలో ఉండగలిగింది అనేది తేట తెల్లమైపోయింది. సో అది కేటీఆర్ తెలివి కాదు, కేసీఆర్ తెలివి కాదు, హరీష్ రావు తెలివి కాదు, ఇది ఖచ్చితంగా దొంగ తెలివి. ఫోన్ ట్యాపింగ్ వల్ల మాత్రమే వాళ్ళు అధికారంలో ఉన్నారనేది మాత్రం ఇప్పుడు ఒకసారి అయితే క్లియర్ అయిపోయింది. సో ఫోన్ ట్యాపింగ్ వల్లే ఓడిపోయాం, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అదే కారణం అని చెప్పేసి కూడా వాళ్ళు అంటారు. సిట్ దర్యాప్తులో 650 మంది కాంగ్రెస్ నేతల పేర్లు, మమ్మల్ని మావోయిస్ట్ సానుభూతి పరులను చూపి ట్యాపింగ్ చేయడం సిగ్గుచేడు, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలి. రాజకీయ అవసరాల కోసం లీడర్లు, జర్నలిస్టులు, జడ్జిల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారు. టీడీపీ, బీజేపీ నేతల ఫోన్లు సైతం నేను గతంలోనే ఫిర్యాదు చేసిన. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిట్ అధికారులకు వాంగ్మూలం, ఆయనతో పాటు ఎంపీ అనిల్ కుమార్, మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత సైతం. సో వాంగ్మూలం కోసం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో చాలామంది టీపీసీసీ చీఫ్తో పాటు అనేక మంది కాంగ్రెస్ నేతలు అయితే సిట్ ముందు వాళ్ళ యొక్క వాదాలు వినిపించారు, వాళ్ళకి సంబంధించిన అంశాలను అయితే ఫిర్యాదు చేశారు. నేడు ఒకేసారి 6 విచారణ హాజరు కావాలని ప్రభాకర్ రావుకు సిట్ నోటీసులు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, శ్రవణలకు సైతం వాంగ్మూలం ఇవ్వనున్న బీజేపీ నేతలు ఈటల, అరవింద్, రఘునందన్ రావు, ప్రేమేందర్ రెడ్డి వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వాంగ్మూలాన్ని అయితే ఇవ్వబోయారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎంత దారుణంగా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసారో మీకు ఇవి చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా ఇబ్బందులకు గురి చేశారు నిజంగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంకి ఎట్లా తర్వాత దేశం కానీ రేవంత్ రెడ్డి కానీ మిగతా నాయకులు కానీ ఆ ఫోన్ ట్యాపింగ్ను తప్పించుకొని, ఫోన్ ట్యాపింగ్కు గురి కాకుండా, ఫోన్ ట్యాపింగ్ అవుతుంటే కూడా వీళ్ళ రాజకీయ వ్యూహాలకు ఎక్కువ పదును పెట్టి వాళ్ళని ఓడగొట్టిరు చూడు, వీళ్ళది ఎక్కువైన రాజకీయ వ్యూహం అని చెప్పుకోవచ్చు. వాళ్ళది తెలియదు, అందరు మాట్లాడుకునేది సమీకరణాలు మార్చడం తెలివైన పని కాదు. ఇంత వింటున్నారని తెలిసి కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా డీల్ చేసి రాజకీయ సమీకరణాలు మారకుండా వాళ్ళు ఓడిపోయేలాగా చేసినటువంటి బీజేపీ, కాంగ్రెస్ నాయకులదే ఎక్కువ తెలివి అని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ గత ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాపింగ్ చేయడం వల్లే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే అన్నారు. శాశ్వతంగా అధికారంలో ఉండాలనే చెడు ఆలోచనతో నాటి బీఆర్ఎస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్కు శ్రీకారం చుట్టిందని విమర్శించారు. తమను మావోయిస్టు సానుభూతి పరులుగా ఆపాదిస్తూ ట్యాపింగ్ చేయడం సిగ్గు చేయడాన్ని విమర్శించారు. ఈ విషయంలో కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు సాక్షిగా మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇచ్చేందుకు మంగళవారం ఉదయం జూబ్లీ హిల్స్ పిఎస్కి అయితే వెళ్లారు. ఆయనతో పాటు ఎంపీ అనిల్ కుమార్, గద్వాల మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత సిట్ అధికారులకు సాక్షులుగా తమ వాంగ్మూలాన్ని ఎత్తిచ్చారు. 650 మంది కాంగ్రెస్ లీడర్ల ఫోన్ ట్యాపింగ్ చేసిరట. 650 మెంబర్స్ చాలా దుర్మార్గం చేసిరు. మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఎక్కడ దాకా పోతుంది, ఈ చెడు సంస్కృతికి నాంది పలికినటువంటి ఆ చెడు వ్యక్తుల మీద మరి చర్యలు ఉంటాయా లేదా? మీ జీవితాల్ని మీరు భార్య పిల్లలతో మాట్లాడుకునేది మీరు మీ వ్యక్తిగత అంశాలను విన్నారు. మరి మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా అట్లే గాలికి వదిలేస్తే ఇక మీ అంతా ఇక వాళ్ళు ఎవరు ఉండరు. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, ఇప్పుడున్న సర్కారు కూడా, తర్వాత భవిష్యత్తులో రాబోయే ఏ సర్కారు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ దిశగా ఆలోచించకుండా శాశ్వత అధికారం ఉండాలని కక్కుర్తితోటి కుటుంబాలను కూల్చేయకుండా ఉండే విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ దొంగల మీద చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్క దొంగ రాజకీయ నాయకుడిని కూడా బొక్కలకు దోయాలని చెప్పేసి కూడా నేను ఇప్పుడున్న సర్కార్కి అయితే విజ్ఞప్తి చేస్తున్నా. ఫోన్ ట్యాపింగ్ ఏమై అంశం సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.